కేటీఆర్ బర్త్డే సైతాన్ని ఆపుకొని మరి ఆ సెలబ్రిటీని అన్ని బంద్ చేసుకొని ఇక్కడికి నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి దీన్ని నిరసన ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు వాస్తవంగా ఇలా మైల్ స్టోన్ బర్త్డే వారి 50th బర్త్డే, కానీ దేశ రాజధాని నగర బొడ్డున ఇలా జంతర్ మంతర్ దగ్గర ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ దెబ్బలతో వాళ్ళు హింసిస్తున్నటువంటి తరుణం చూసినాక, అలాగే ఈ రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల, కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తిపోయకపోవడం వల్ల, రిజర్వాయర్లు ఎండిపోవడం వల్ల, రైతుల బతుకులు ఆగడం వల్ల, ఈ రెండు విధాల వల్ల ఇలా కేటీఆర్ గారు బర్త్డే జరుపుకుంటలేరు. కాబట్టి ఇక్కడ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు రిజైన్ అనే ఒక నినాదంతో దేశం మొత్తం ఇది ఇలా యువత అంతా కదిలి ఎట్లయితే కొట్లాడుతున్నారో వాళ్ళకి సింపథైజింగ్తో సంఘీభావం తెలపడానికి అలా ఇక్కడ కేటీఆర్ గారు వచ్చి ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఇక్కడ ఢిల్లీలో నిరసనలు అని చెప్పేసి చేస్తున్నారు, తెలంగాణకు వచ్చి తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు కదా. అదే మాట్లాడుతున్నామండి. దీనిలో ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, హిపోక్రసీ అంటారు. అంటే ఆయననేమో అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తాడు, ఆయనని తీసుకుపోయి ఏది పోలీసుల వ్యాన్లో తీసుకుపోయి అరెస్ట్ చేస్తేనేమో దేశం మొత్తం వాళ్ళ రాష్ట్రాలలో, వాళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో గగ్గోలు పెడతారు. ఇక్కడ గడిచినటువంటి 2.5 ఏళ్ల కాలంలో ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా ఉన్నటువంటి స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, ఇసుకపోయి వ్యాన్లలో తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉంటే, రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఇయాల్టి దాకా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి సంఘీభావం తెలుపడు. మరి దీన్ని హిపోక్రసీ అనరా? అక్కడేమో నీకు సంఘీభావం కావాలి, ఇక్కడ బాధపడుతున్నటువంటి స్టూడెంట్స్కి, నిరుద్యోగులకు మాత్రం నువ్వు ఎటువంటి సంఘీభావం తెలుపవా? ఇది తప్పు అని చెప్పడానికి ఇలా కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు. రేవంత్ రెడ్డి కూడా బయటకు రాకుండా నిరుద్యోగుల పట్ల లేకుండా ఓన్లీ కొడంగల్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అక్కడ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ కొడంగల్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది, అంటే బీజేపీ కాంగ్రెస్ కలయికలో గవర్నమెంట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నరేంద్ర మోడీ ఆశయాలకు అభిష్టం మేరకు పనిచేసే నాయకుడు. ఇలాకున్నదే 3 ముఖ్యమంత్రులు దేశంలో. ఎవరు? కర్ణాటక, కేరళ, తెలంగాణ. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు హుటాహుట్న పోయి రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపితే, మరి సన్న ముఖ్యమంత్రి అక్కడికి పోకుండా ఇక్కడేం బిక్కుతున్నట్టు? అంటే నరేంద్ర మోడీ అంటే పడుతుంది బేసికల్గా. నరేంద్ర మోడీకి అగేన్స్ట్గా వ్యతిరేకంగా వెళితే ఓటుకు నోటు కేసులో తీసుకుపోయి లోపలేస్తాడు, బొక్కలేస్తాడు. లేదంటే ఈ గడిచిన 2.5 ఏళ్ల కాలంగా దోచుకున్నటువంటి సంపదను ఈడీ, సిబిఐ దాడులతో ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు. దీనికి పడి ఏం చేస్తున్నాడు? పనికిరాని ఎక్కడికో పోయి చేస్తున్నాడు. కొడంగల్ ఏం అవసరమే? అది నీ సేఫ్ జోను, నీ నియోజకవర్గం అని చెప్పేసి అక్కడ ఒక చిన్న గల్లీ లీడర్ చేయాల్సినటువంటి ర్యాలీ నువ్వు చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏమైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీవా? ఇలా స్టూడెంట్స్కి నికార్సుగా నిబద్ధతతో నువ్వు ఏం చేసినావు? 2 లక్షల ఉద్యోగాలు ఎడబైనాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ఎడబైంది, మెగా డిఎస్సీ ఎడబైంది, 20,000 కానిస్టేబుల్ జాబ్స్ ఎడబైనాయి, ల్యాప్టాప్లు ఎడబైనాయి, మన సైకిల్ ఎడబైనాయి. అదే చెప్తున్నా కదా, అక్కడ వాళ్ళ నాయకుడి మీదనో లేకపోతే వాళ్ళ పార్టీ వ్యక్తుల మీద లాఠీచార్జ్ చేసి ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేస్తే ఒక మాట, ఇక్కడ ఈయన చేస్తానేమో ఇంకో మాటనా? కనీసం పర్మిషన్ ఇస్తలేడు ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్కి నిరసన వ్యక్తం చేయడానికి. తీసుకుపోయి జైలు వేస్తున్నాడు, ముందస్తు అరెస్టులు చేస్తున్నాడు. ఇది కంప్లీట్లీ యాంటీ డెమోక్రటిక్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకొని తిరిగితే సరిపోదు, కొంచెము ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్లో ఏముందో చదువుకున్న తెలివి ఉండాలి. రేవంత్ రెడ్డికి తెలివి లేదు, దిమాగ్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ అసలే లేదు. అందుకే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. బరాబర్ ఈ మూమెంట్ స్టార్ట్ అయిందే ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అనే ఒక నినాదంతో. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు ఈ దేశంలో ఉన్న యువత అంతా ఇట్లాగే నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అకౌంటబిలిటీ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్వన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్. అప్పుడైతేనే జవాబుదారీతనం అనేది ఈ దేశంలో కనబడుతుంది జనాలకి. అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి యువత మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా కొట్లాడతారు. కొట్లాడి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం చూపించి రాజకీయ వ్యవస్థను మార్చాలని చెప్పేసి కొట్లాడతారు ఖచ్చితంగా. అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం అని చెప్పేసి సిజిపి వాళ్ళు అయితే ఏదైతే ధర్నా చేస్తున్నారో, ధర్నా చేయడంలో వాళ్ళని కొట్టడాలు కానీ ఇట్లా లాఠీ చార్జీలు కానీ కేసులు పెట్టడం ఇలా చూడొచ్చు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ భారతదేశము భావితరం యువత కాబట్టి యువతని కొట్టడం అనేది చాలా బాధాకరము. ఇంకో విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేస్తలేడు? ఈ నీట్ పేపర్ లీక్ అవడం వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు, 89 నీట్ పేపర్ లీక్ అవడం వల్ల ఈరోజు విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే విద్యార్థి పక్షాన నిలబడి రాజేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి
దుర్మార్గుడు ఈరోజు ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆ ఒక్కటి కట్టెలను చూసుకుంటే ఆ మొలలు పెట్టి ఇష్టం ఉన్నట్టు విద్యార్థులను కొడుతురు. అంటే బీజేపీ ప్రభుత్వము హిందూ ప్రభుత్వము, హిందువుల ప్రభుత్వము అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము, హిందువుల ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము ఈరోజు హిందూ బిడ్డలని అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు, దొంగలు, చందా చోరులు నా కొడుకులు ఏమని మాట్లాడుతున్నారు అంటే ఆ విద్యార్థుల మీద యాంటీ నక్సల్స్, యాంటీ నేషనల్స్, తీవ్రవాదులని మాట్లాడుతూనే టెర్రరిస్టు కొడకల్లారా, చదువు సంధ్య లేని వేస్ట్ నా కొడకల్లారా, మీకు చదువు అంటే ఏం తెలియదు, కేవలము రాజకీయము, మీకు ఒకటి మతము, కులము, దేవుని పేరు చెప్పుకొని గెలిచే మీరు ఈరోజు విద్యార్థుల పట్ల విద్యార్థులను బలిగొంటున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పేసి